అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్లు, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే నిన్నైతే కొన్ని శాఖల క్రెడిట్ అయ్యాయి అన్నమాట. అయితే జీతాలు దాదాపు ఉదయం 10 గంటలకు కన్నా ముందే జ్యుడిషియల్, రెవెన్యూ, ట్రెజరీ, కమర్షియల్, ట్యాక్స్, యూనిఫామ్, సర్వీసెస్ ఇలా ఒక 15 నుంచి 20 శాఖల వరకు అయితే 2 ఛానల్స్ అయితే నిన్ననే అందరికీ క్రెడిట్ అయిపోయాయి అని వార్తలు అయితే వచ్చాయి. అది వారి అత్యుత్సాహం, కానీ ప్రభుత్వం అయితే ఎక్కడ ప్రకటించలేదన్నమాట. అంతేకాదు జీతాలు ఈరోజు క్రెడిట్ చేస్తామని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి గారే ప్రకటించారు. నిన్న అందరికీ రాకపోవడానికి కారణం సాంకేతిక ఇబ్బందుల లేక ఆర్థిక ఇబ్బందుల అనేది నాకైతే తెలియదండి. అయితే సహజంగా ప్రభుత్వానికి నెలకు ఇక 20,000 కోట్ల రూపాయలు వరకు సగటు ఖర్చులు ఉంటాయన్నమాట. ఇందులో 15,000 కోట్ల ఆదాయం ఉంటుంది, మరో 5,000 కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూర్చుకుంటుంది అనమాట. అయితే అప్పులకు పరిమితి ఉంటుంది. మన రాష్ట్రం ఏడాదికి 60,000 కోట్లకు అటు ఇటుగా అప్పు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నమాట. దీనికి అంతేకాకుండా గత ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూన్ 11 మధ్యలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుందన్నమాట. దాని జూన్ 30 లోపు కేవలం 2,000 కోట్లు మాత్రమే అప్పు చేసి అవకాశం ఉంది. గత నెల చివరికి మంగళవారం తీసుకుంది. జూన్ 30 లోపు అవకాశం ఉండకపోవడం వల్ల జూలై 2న అంటే ఈరోజు మరో 5,000 కోట్ల రూపాయల ఇండెంటెడ్ పెట్టిందనమాట. ఇది మొత్తం అందరికీ జీతాలు, పెన్షన్లు సరిపోతుంది కాబట్టి ఈరోజు రాత్రికి లేదా రేపు రాత్రికి ఉదయం క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చండి. ఆర్థిక మంత్రి గారు ప్రకటన అయితే ఇది ఉద్దేశం కావచ్చండి. ఇది ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లు అందరూ కూడా ఇది ఒకసారి గమనించగలరు.